त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिस्सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు మనకి సెప్టెంబర్ 2వ తేదీ ఈనాటి పంచాంగం వివరాలు మాట్లాడుకునే ముందు ఒకసారి అందరూ కూడా ఇవాళ చాలా ముఖ్యమైన రోజు అమావాస్య సోమవారం కలిసిన రోజున ఒక వ్రతం సోమవార వ్రతం ఉంది, చాలా విశేషమైన వ్రతం ఉంది. ఎవరైతే ఈ సోమవార వ్రతాన్ని కనుక పాటిస్తూ ఉంటారో వాళ్ళకి చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అందులో వంశవృద్ధి చాలా ప్రధానమైనటువంటి ఫలితం. భీష్మాచార్యులు వారు చెప్పినటువంటి అంశం ఇది. ఈయన కురుక్షేత్ర సంగ్రామం అనంతరం ధర్మరాజు అందరూ కూడా మరణించారు. నెక్స్ట్ వంశం వృద్ధి ఉందో లేదో అనేటువంటి భయంలో, ఎందుకంటే అప్పటికి అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేయడం, ఉత్తర గర్భంలో పరీక్షిత్ మహారాజుకి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రక్షణ ద్వారా ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగం వెనక్కి వెళ్ళడం మూలంగా జరగడం జరిగింది. అయితే ఈ వంశవృద్ధి అనే విషయంలో ఉన్నటువంటి భయానికి ఈయన వెళ్ళి అడిగితే ఆ సమయంలో ఈ సోమవార వ్రతం విషయాన్ని ప్రస్తావన చేసుకుంటూ వచ్చారు ఆయన భీష్మాచార్యుల వారు. అటువంటి గొప్పదైనటువంటి సోమవార వ్రతాన్ని అందరూ కూడా ఆచరిస్తే మంచిది. ఇవాళ సమస్యలు అనేక రకాలుగా వస్తూ ఉన్నాయి. ఇటువంటి రోజుల్లో మనం వంశవృద్ధి జరగడం దానికోసం చెప్పేసి వ్రతం చేస్తున్నామంటే తర్వాత మన వాళ్ళ పిల్లలు కూడా సుఖంగా జీవనం చేసే అవకాశం వస్తుందనే విషయాన్ని గమనించుకుని వెళ్ళాలి. ఇది అందరూ కూడా ఆచరించదగినటువంటి వ్రతం. అందరూ కూడా ఆచరించి సత్ఫలితాలు అందుకుంటారని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక ఇవాళ పంచాంగ వివరాలు తెలియజేస్తున్నాను. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం అమావాస్య. ఈ శ్రావణమాస అమావాస్య ఈ రోజున మరి పూర్తిగా ఉంది. మఘ నక్షత్రం రాత్రి 12:32 వరకు ఉంది. వర్జ్యం పగలు 11:37 నుంచి 1:20 వరకు ఉన్నాయి. అమృత ఘడియలు రాత్రి 9:57 నుంచి 11:40 వరకు ఉన్నాయి. పగలు దుర్ముహూర్తం 12:24 నుంచి 1:13 వరకు ఉంది. మరలా 2:53 నుంచి 3:42 వరకు ఉంది. అలాగే ఇక్కడ విజయవాడకు సూర్యోదయం 5:59 సూర్యాస్తమయం 6:10 మరి ఇక్కడ సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4:30 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం మధ్యాహ్నం 1 గంటకి సమయం అనుకూలంగా ఉంది. విశేషమైనటువంటి ఈ అమావాస్య నాడు మీకు అందరికీ కూడా ఒక చిన్న విషయాన్ని ప్రస్తావన చేసి ముందుకు తీసుకెళ్తాను. ఏంటంటే ఇక్కడ అమావాస్య రేపటి రోజున మంగళవారం నాడు ఉదయం 6:11 వరకు ఉంది. అంటే కేవలం 55 విఘడియలు మాత్రం ఉంది సూర్యోదయం దగ్గర నుంచి. సహజంగా ఇక్కడ సూర్యోదయం తర్వాత వ్రతాలు అవన్నీ ఆచరించేటప్పుడు యాతిథిం సమనుప్రాప్య ఉదయం యాతి భాస్కర సాధితి సకలాజ్ఞేయ స్నానదానాది కర్మసు అని చెప్పేసి ఒక వాక్యం ఉంది. ఈ వాక్యాన్ని అనుసరించి వ్రతాదులు ఆచరించడానికి సూర్యోదయానికి ఏదైతే తిథి ఉందో ఆ తిథిని ఆశ్రయించుకుని ముందుకు వెళ్ళాలనే విషయాన్ని దీని ముందు శ్లోకాలు చెప్పాడు. మీరందరూ కూడా ఒకసారి వ్రత నిర్ణయ కల్పవల్లి అనే గ్రంథాన్ని తెప్పించుకుని చూడండి. ప్రారంభంలోనే ఉంటుంది మాట. స్నానదానాది కర్మసు అన్నాడు. స్నానం దానం అటువంటి కర్మల కోసం చెప్పేసి ఈ యొక్క సూర్యోదయానికి ఉన్నటువంటి తిథిని వాడుకుండయా అని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే మరి దీని ముందు శ్లోకాల్లో ఏం చెప్పాడంటే వ్రతం ఆచరించడానికి వ్రతాన్ని ముగించడానికి వీటికన్నిటికీ కూడా సూర్యోదయం దగ్గర నుంచి ప్రారంభం చేసి మధ్యాహ్న కాలం వరకు ఉన్నటువంటి తిథిని తీసుకోమని చెప్పేసి స్పెసిఫిక్గా చెప్పాడు. అయితే ప్రతి వ్రతానికి కూడా కొన్ని ముఖ్యమైన కాలాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఆ ముఖ్యమైన కాలాలు ఏవైతే చెప్పాడో అవి లేని వ్రతాలు కొన్ని చెప్పాడు. అంటే ముఖ్యకాలంగా ప్రత్యేకంగా చెప్పనటువంటి కొన్ని వ్రతాలు ఉన్నాయి. ఇక్కడ మంగళగౌరి వ్రతం రేపటి రోజు సందర్భం వచ్చింది.
రేపు మంగళగౌరి వ్రతానికి మరి అది వార వ్రతం కదా, తిథులతో సంబంధమై ఉంది అంటారు. అన్నప్పుడు యాతిథం సమనుప్రాప్య ఉదయం యాతి భాస్కర అనేటువంటి శ్లోకాన్ని, తిథులకు సంబంధించిన శ్లోకాన్ని ఇక్కడ వాడి ధర్మం చెప్పుకోకూడదు. అయితే ఇక్కడ శ్రావణ మాసం అనేది ఉంటేనే మంగళవారం మనకి వ్రతాలకి అవసరం. శ్రావణ మాసం ఉంది లేదు అని చెప్పేదేమో తిథితో సంబంధమైనటువంటి వారంతో ముడిపడినటువంటి వ్రతం ఇది. రేపటి రోజున చాలామంది మంగళవార వ్రతాలు చేసుకోవచ్చని, మంగళవార వ్రతాలు చేసుకోకూడదని ఇదిలో ఉన్నారు. ఎవరైతే ఈ ముక్షికాలం చెప్పలేదో వాటికి సంగవకాల స్పర్శ ఉన్న తిథుల్లోనే వ్రతాచరణకి విశేషం, కానీ ముక్షికాలం చెప్పలేదు కాబట్టి అనే ఉద్దేశంతో సంగవకాలం తిథులు ఉండేది. అది తిథి సంబంధమైన వ్రతాల వరకేనయ్యా అనేటువంటి వాదన చేసేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ వార సంబంధమైన వ్రతం ప్రాతకాలంలో వెళ్ళిపోతుంది. ఇతరమైనటువంటి వ్రతాలు ఏం చేయాలన్నా కానీ ఈ వ్రత నిర్ణయ కల్పనలో ఈ ఆతిథం సమనుప్రాప్య అనేటువంటి శ్లోకానికి ముందే చెప్పిన మాట ఏంటంటే, మీరు ముక్షికాలాలు ఉన్నా లేకపోయినా సూర్యోదయం దగ్గర నుంచి మధ్యాహ్న కాలం వరకు ఉన్నటువంటి తిథిని పూర్ణతిథిగా గ్రహించి అందులోనే ఈ వ్రతాదులు ఆచరించుకోండి, మిగతా వాటికి అంత ప్రయారిటీ లేదు అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసిన సందర్భం కూడా అక్కడ కనబడుతోంది. కాబట్టి భిన్నమైన మాటలు కనబడుతున్నాయి. రేపు రోజు చేసుకోవచ్చు, రేపు సంకల్పానికి శ్రావణ మాసమే కదా, అమావాస్య ప్రాతకాలానికి ఉన్నప్పటికీ కూడా అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కాదయ్యా, సంగవకాల స్పర్శ లేనటువంటి తిథి, దీనికి పెద్ద ప్రాధాన్యత లేదు కాబట్టి ఇక్కడ చేయకలేదనేటువంటి వాళ్ళు ఉన్నారు. దీని మీద మరి గతంలో నేను గత ఆదివారం నాడు చేసినటువంటి గోచార ఫలితాలలో అక్కర్లేదనేటువంటి సందర్భాన్ని తీసుకొచ్చాను. చేయక్కర్లేదు ఈ క్రోధనామ సంవత్సరంలో శ్రావణ మాసంలో వచ్చినటువంటి అమావాస్యకి అనేది. అయితే ఇక్కడ వార ప్రాధాన్యంతోనే ఉంది కాబట్టి అని, శ్రావణమాస సంకల్పానికి కూడా ఉంది కాబట్టి అని ఈ యొక్క వైదిక ప్రకరణాలు చేయించే పెద్దలందరూ కూడా దీన్ని ఆచరించాల్సిందే. గత సంవత్సరం కూడా ఇట్లాగే వచ్చింది, ఆచరించండి అని చెప్పాను నేను అందరికీ కూడా. అయినప్పటికీ కూడా చాలామంది దానికి విరుద్ధంగా మాట్లాడారు. ఆ విరుద్ధంగా మాట్లాడిన వాళ్ళే మళ్ళీ ఈ సంవత్సరం చేసుకోవచ్చా చేసుకోకూడదా అని సందిగ్ధంగా మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ రెండు రకాల పాఠాలు గ్రంథాల్లో ఉన్న కారణంగా అందరికీ అనుమానాలు ఏది ఆచరించాలని. ముఖ్యకాలాన్ని ప్రస్తావన చేయనటువంటి వ్రతాలు ఏమైనా సరే ఉంటే వాటిల్లో మరి సంగవకాల స్పర్శ ఉన్నటువంటి తిథులకే వ్రతాదులు చేసుకోమని చెప్పేసి ఉంది. ఇది తిథితో సంబంధమైనటువంటి వ్రతం కాదు, వారంతో సంబంధమైన వ్రతం అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తారు. అయితే ఇక్కడ ఈ వారానికి జీవం పోసే తిథే శ్రావణ మాసం అనేది. అమావాస్య ఉంది కాబట్టి శ్రావణ మాసం అనేటువంటి ఆక్సిజన్ అక్కడ అమావాస్యతో ముడిపడి ఉంది కాబట్టి అది తిథితో సంబంధమైంది. కాబట్టి ఇక్కడ తిథితో చూసినప్పుడు అక్కర్లేనటువంటి వాక్యాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే సంగవ వ్యాప్తి దాకా రాలేదు కాబట్టి ఒకే వ్రత నిర్ణయ కల్పంలో సూర్యోదయానికి కనుక తిథి ఉంటే దాన్ని తీసుకుని స్నానదానాలు వాడుకోమని చెప్పాడు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. వ్రతాదుల విషయం మాట్లాడకుండా, వ్రతాదుల విషయాన్ని దాని ముందు శ్లోకం మాట్లాడుతూ చాలా స్పష్టంగా తీసాతుల భార్యమన్నాడు. పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా లేదు కాబట్టి అనే విషయాన్ని. కాబట్టి యద్భావం తద్భవతి, ఎవరికి ఎట్లా బుద్ధికి తోస్తే అట్లాగా ఆత్మబుద్ధి సుఖం చేసి దాని ప్రకారంగా వ్రతాదులు పూర్తి చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ కూడా సకాలంలో సవ్యంగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి తెలివిగా ఓర్పుగా వ్యవహరించే లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. భరణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. పూర్తిగా ఒకటి పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కటి ఫలితాన్ని సూచిస్తూ ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత వృషభ రాశి. ప్రతి పని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. విజయాలు సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు స్వయంగా పర్యవేక్షించుకుంటూ లాభాలు అందుకుంటారు. తర్వాత కృత్తిక 2, 3, 4 పదాల వాళ్ళు చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటారు. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం గడుపుతుంది. తర్వాత మృగశిర 1, 2 పదాల వాళ్ళకి మరి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి వాళ్ళ గ్రహచారం చాలా వ్యతిరేక్తంగా ఉంది. పనులు చేతి దాకా వచ్చి మిస్ అయిపోతూ ఉంటాయి. ఏ పని చేయాలన్నా కానీ ఏదో రకమైనటువంటి సమస్య వెంబడిస్తుంది. చేయాలా వద్దా అనేటువంటి సమస్య బాగా వెంటాడుతూ ఉంటుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలు మీకు కలగజేసుకోవద్దు. మిత భాషణ ఓర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయండి.
మంచి జీవితం గడపడానికి మీరు ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. విదేశీ నివాస ప్రయత్నాలు చాలా జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. ఈ రోజున మృగశిర 3-4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చికాకులు పెడుతూ ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి వ్యవహారంలోనూ కూడా కొంచెం సాత్వికంగా వ్యవహరించి తెలివిగా ప్రవర్తించి సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్తారు. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు ఇబ్బందికరమయ్యే అవకాశం ఉంది. కర్కాటక రాశి అన్ని పనులలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతా బాగున్నట్టే ఉంటుంది. కానీ మీరు చక్కగా ఫలితాలనిచ్చే పనులనేమో వాయిదాలు తీసుకుంటారు, బద్దగిస్తారు, పనులు పాటు చేసుకుంటారు. కొన్ని వ్యవహారాలేమో చాలా జాగ్రత్తగా చేసుకుంటారు, లాభాలు అందుకుంటారు, అనవసరమైన ప్రయత్నాలు ఎక్కువ చేస్తారు. ఆర్థిక విషయాలు, వాహన ప్రయాణ విషయాలు చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాలు వచ్చే సమస్యలకి పరిష్కారాలు వెతుకోవడంలో సక్సెస్ అవుతారు. కానీ రుణ సంబంధమైన విషయాల్లో వచ్చేటువంటి సమస్యలకి పరిష్కారాలు వెతుకోవడంలో మాత్రం ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. పునరుసు 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా కొంచెం ఇబ్బందికరమయ్యే అవకాశం వస్తుంది. తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తలు పాటించి లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సింహరాశి సింహరాశి వాళ్ళు కుటుంబ కార్యక్రమాలను కూడా లాభదాయకంగా మరల్చుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగా చేసుకుంటూ వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మంచి జీవితం గడుపుతారు. మంచి ఫలితాలతో ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మఘా నక్షత్రం వాళ్ళు కార్యక్రమాలన్నీ కూడా సానుకూలం చేసుకుంటారు. ఇక్కడ పుబ్బా నక్షత్రం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఉత్తర 1 పాదం వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. వాటన్నింటినీ కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత కన్యారాశి కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుస్తాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా మీరు విజయాలు సాధించే అవకాశం ఉంది. ప్రతి పనులను కూడా విజయాలు సాధిస్తూ మంచి ఫలితాలు పొందుతూ సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి అందరి దగ్గర నుంచి బాగా సహాయ సహకారాలు ఉంటాయి. తర్వాత హస్తానక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని ఏ పని లాభదాయకం, ఏ పని ఇబ్బందికరం అనే విషయంలో ఒక జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. తర్వాత చిత్త 1, 2 పాదాల వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. తులారాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు తీసుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది అని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చేసుకుని ముందుకు వెళ్తే చాలా లాభాలు కూడా అందే అవకాశం బాగా కనబడుతోంది. తర్వాత చిత్త 3, 4 పాదాల వాళ్ళు తెలివి, ఓర్పు ప్రదర్శించి కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు. తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళకి ప్రతి పనిలో కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలను వాళ్ళు సానుకూలం చేసినందుకు గట్టిగా ప్రయత్నం చేసి లబ్ధిదారులుగా మారే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ప్రతి పనులను కూడా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా తెలివిగా, ఓర్పుగా సానుకూలం చేసుకుని ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కనటువంటి ఫలితాలు తీసుకుంటూ మంచి జీవనం గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఈ వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా వేగంగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. తర్వాత ధనురాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది.
కొన్ని ఆటంకాలు ఉంటాయి. కుజచంద్రుల యొక్క సంచారం అనుకూలంగా లేదు కాబట్టి ఆరోగ్య విషయాలు జాగ్రత్తలు చూసుకోవాలి. రుణ విషయాల్లో గొడవలు రాకుండా జాగ్రత్తలు చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. సర్వ కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుని ముందుకు వెళ్తారు. నూతనోత్సాహంతో బాగా విజయాలు సాధిస్తారు. ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ ధనురాశిలో మూలా నక్షత్రం వాళ్ళకి ప్రతి పనులను కూడా తెలివి ఓర్పు ప్రదర్శించి కార్యక్రమాలు విజయవంతం చేసుకునే అవకాశం వస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళకి ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటుంది. మకర రాశి మకర రాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించి లాభాలు అందుకునే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు వాళ్ళకి ఆటంకాలు ఉంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందినైనా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి లాభాలు అందుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. తర్వాత మరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. మీ పనులను కూడా మీకు సానుకూలం అయ్యే అవకాశం వస్తుంది. ఈ ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి, తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళకి, తర్వాత పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి కేవలం కుజుడు యొక్క సంచార ప్రభావంగా ఇబ్బందులు కొంచెం స్టార్ట్ అయ్యే అవకాశం వస్తుంది. అందువల్ల కొంచెం కొన్ని కోణాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. మీ యొక్క ప్రతి నడవడికి కూడా ఒక విధమైన జాగ్రత్త అవసరం అని చెప్పి సూచిస్తూ ఉన్నాం. కుంభరాశి వాళ్ళ విషయంలో మరి పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి 1, 2, 3 పదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. శతభిష నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి. తర్వాత ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళు మాత్రం ఉద్యోగ వ్యాపార విషయాల్లో వచ్చేటువంటి సమస్యలు కూడా పరిష్కారాలు వెతుక్కుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీనరాశి దైనందిన కార్యక్రమాలు చాలా నడుస్తూ ఉంటాయి, బాగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు సత్ఫలితాలు ఉంటాయి. పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి కొన్ని కన్ఫ్యూజన్ స్టేట్లు నడుస్తూ ఉంటాయి. మనం ఈ పని చేయబోతున్నాం, ఇది మంచిదైనా కాదా, ఈ ఆర్థిక వ్యవహారాలు బాగుండవా, మార్కెట్ అయితే మనం చేయగలమా లేదా అనేటువంటి అనుమానాలు వస్తూ ఉంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు, రేవతి నక్షత్రం వాళ్ళు జీవనోపాధి విషయాల్లో ఇబ్బందులు పడే అవకాశం వస్తుంది. ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించుకుని ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.